మాయా రెక్కల గుర్రం. అనగనగా రామాపురం అనే ఊర్లో చంద్రయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. తనకు ఉన్నంతలో ఎదుటివారికి సహాయం చేయడమే తప్ప ఎవరికి ఎటువంటి ఆపద తలపెట్టేవాడు కాదు. అతనికి ఉన్న కొద్దిపాటి భూమిలో చెరుకు పంటను సాగు చేసేవాడు. గత ఏడాది కంటే ఏడు పంట బాగా పండింది. పైగా చెరుకు గడ్డలు కూడా చాలా తీగా ఉన్నాయి. తొందరలోనే పంటను అమ్మి కొద్ది గొప్ప వెనకేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. ఒకనాడు చేను దగ్గరకు వచ్చిన చంద్రయ్యకు కొన్ని చెరుకు గడలు మాయం కావడం కనిపించింది. చాలా తీగా ఉన్నాయని ఎవరో 4 గడలు తీసుకుని వెళ్ళి ఉంటారులే. నన్ను అడిగితే మాత్రం ఇవ్వకపోదునే ఏంటి? నా చెరుకు వాళ్ళ మనసునైనా తీపి చేయనియ్యి అని ఆనందపడ్డాడు. మరునాడు చేను దగ్గరకు వచ్చిన చంద్రయ్యకు మళ్లీ పంటలో కొంత భాగం మాయం కావడం కనిపించింది. ఏమైంది? ఎందుకు కొంత భాగం దొంగతనానికి గురైంది? నాకా ఇక్కడ అంటూ ఎవరూ శత్రువులు లేరు. ఒకవేళ ఎవరైనా బయట ఆకతాయిలు పనా అనే ఆలోచనలో పడ్డాడు. అలా చెరుకు పంట రోజు కొద్ది కొద్దిగా తరిగిపోతూ చేనులో చివరికి సగమే మిగిలింది. ఇక ఆలస్యం చేస్తే ఆ ఉన్నది కూడా దక్కదని భయపడిన చంద్రయ్య ఆ దొంగ ఎవరూ కనిపెట్టాలని ఆ రోజు రాత్రికి అక్కడే కాపలా కాశాడు. కొంత సమయం తరువాత ఆకాశంలోంచి ఎగురుకుంటూ వచ్చిన మాయా రెక్కల గుర్రం చెరుకు పొలంలో దిగింది. అది తెల్ల రంగులో మెరిసిపోతూ ఉంది. దాన్ని చూస్తూనే చంద్రయ్య ఆశ్చర్యపోయాడు. ఓహో, నువ్వా రోజు నా పంటను మాయం చేస్తున్నది? ఈ రోజు నిన్ను ఎలాగైనా పట్టుకుని చెట్టు కట్టేస్తాను. దర్జాగా తియ్యటి చెరుకును లొట్టలేసుకుంటూ తినసాగిందా రెక్కల గుర్రం. దాన్ని బంధించడానికి చంద్రయ్య చాటుగా వెనుక నుంచి వెళ్లాడు. అతడి రాకను గమనించిన గుర్రం వేగంగా గాలిలోకి లేచింది. అంతే, ఒక్కసారిగా దాని తోకను పట్టుకున్నాడు. దానితో పాటే ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అలా ఆకాశంలో గుర్రంతో పాటే దాని తోక పట్టుకుని ప్రయాణించిన చంద్రయ్య మాయాలోకం చేరుకున్నాడు. అదొక అందమైన లోకం. అక్కడంతా తెల్లటి మంచుతో మెరిసిపోతూ ఉంది. ఆ ప్రదేశాన్ని చూసి అబ్బురపడ్డాడు. అక్కడొక మామిడి చెట్టు కనిపించింది. ఆ చెట్టుకు మొత్తం బంగారు మామిడి పండ్లే. వాటిని చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రెక్కల గుర్రం ఇలా అన్నది. చంద్రయ్య, ఆ బంగారు మామిడి పండ్లు కొన్ని కోసుకో. నీ కూడా ఇంటికి తీసుకుని వెళ్ళు. నీకిక ఏ లోటు ఉండదు. వద్దు వద్దు, నాకు ఎలాంటి అత్యాశ లేదు. పైగా దొంగతనం చేయడం తప్పు. ఆ విషయం నీకు చెప్పాలనే నీ వెంట వచ్చాను. సభాష్ చంద్రయ్య, సభాష్. నువ్వు చాలా గొప్పవాడు. నీవు నా మెప్పు పొందావు. మా లోకంలో బంగారం, వజ్ర వైఢూర్యాలు లాంటి విలువైనవి ఎన్నో ఉన్నాయి. కాని ఏం లాభం? ఆకలి తీర్చే ఆహారం లేదు. అందుకే నేనక్కడికి వచ్చి నీ తీనైన చెరుకును తిన్నాను. మీ లోకంలో ఎంతో ఇష్టంగా తినడానికి పంచభక్ష పరమాన్నాలున్నా అందరూ వాటిపై కంటే ఇలాంటి విలువైన వాటికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అయితే నీవు అందరిలా అత్యాశకు పోకుండా నీ మంచి గుణాన్ని చాటుకున్నావు. కాదనకుండా నేనిచ్చే వీటిని తీసుకో. నీ మంచితనం ముందు ఈ కానుకలు కూడా చాలా తక్కువే చంద్రయ్య అని బుట్ట నిండుగా బంగారు మామిడి పండ్లు ఇచ్చింది. తిరిగి ఈ లోకానికి తీసుకొచ్చి దింపింది మాయా రెక్కల గుర్రం. అందుకే పెద్దలు చెబుతారు, మంచి గుణం కలిగిన వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఒక రొట్టె 2 పిల్లుల కథ. అనగనగా ఓ అడవిలో 2 పిల్లులు ఉండేవి. అందులో ఒక దాని పేరు చింటూ అయితే మరొక దాని పేరు మింటూ. చింటూ మింటూలు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. అవి 2 రోజంతా తిరుగుతూ కావలసినంత ఆహారం సంపాదించుకొని సమానంగా పంచుకుని తినేవి. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. వారం రోజులుగా వాటికి సరైన ఆహారమే దొరకలేదు. దాంతో చాలా ఆకలి మీద ఉన్నాయి. ఆహారం కోసం తిరగ్గా వాటికి ఒక రొట్టె కనిపించింది. ఆ రొట్టెను వేగంగా తీసుకుని చింటూ మింటూలు ఒక చెట్టు దగ్గరికి పరుగు తీశాయి. చెట్టు కిందకి చేరి అవి 2 ఆ రొట్టె నాదంటే నాదంటూ దెబ్బలాడుకోవడం మొదలుపెట్టాయి. ఈ రొట్టెను ముందుగా నేను చూశాను కాబట్టి ఇది నాది అని చింటూ పిల్లి అంది. అమ్మా, దీనిని ముందుగా నేను ముట్టుకున్నాను కాబట్టి ఇది నాది అని మింటూ పిల్లి అంది. ఎంతసేపటికి వారి గొడవ తీరలేదు. రొట్టె నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లులను చెట్టు మీదున్న ఒక కోతి చూసింది. ఒక రొట్టె కోసం 2 పిల్లులు భలే పోట్లాడుకుంటున్నాయే. ఈరోజు నేను కష్టపడకుండానే నాకు ఆహారం దొరికేలా ఉంది అనుకుని క్రిందికి దిగిన కోతి కొట్టుకుంటున్న పిల్లులను విడదీసింది. మిత్రులారా,
ఇంత చిన్న విషయానికి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? చెట్టు మీద ఒక్కదాన్నే కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ ఖాళీగా ఉన్నాను. పిలిస్తే నేను వచ్చేదాన్నిగా. సరేలే, ముందు ఆ రొట్టె ఇలా ఇవ్వండి, మీ ఇద్దరికి సమానంగా నేను పనిచేస్తాను అని ఉచిత సలహా ఇచ్చింది. ఇద్దరూ కొట్టుకోవడం కంటే కోతి సహాయం తీసుకోవడం సరైందనుకున్నారు చింటూ మింటూలు. వెంటనే ఆ రొట్టెను కోతికి అందించాయి. కోతి ఆ రొట్టెని రెండుగా చేసింది. ఆనందంగా తమ తమ రొట్టె ముక్కలను పిల్లులు తీసుకోబోతుంటే, అయ్యో ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ పెద్దగా ఉన్న ముక్కను కొంచెం కొరికి తినేసింది. రెండో భాగాన్ని చూస్తూ, అరెరే ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది. అలా రెండు సమాన భాగాలు చేస్తానంటూ గడుసరి కోతి కొంచెం కొంచెంగా రొట్టె మొత్తం తినేసింది. తర్వాత చెట్టుకున్న చెట్టెక్కి కూర్చుంది. చింటూ మింటూ పిల్లులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాయి. మిత్రులారా, రొట్టె చాలా రుచిగా ఉంది. నా ఆకలి కూడా తీరిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా పంపకాల్లో తేడాలు వస్తే దెబ్బలాడుకోకుండా నా దగ్గరికే రండి. ఇక దయచేయండి దయచేయండి అని వెక్కిరిచ్చింది. పాపం చింటూ మింటూలు తాము చేసిన తప్పేంటో తెలుసుకుని చాలా నిరాశగా వెనుతిరిగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, అకారణంగా ఇద్దరు కొట్టుకుంటే అది మూడో వాడికి లభిస్తుంది. పక్షుల ఐక్యత. ఒక అడవిలో పక్షుల గుంపు ఒకటి ఉండేది. అవి ఎల్లప్పుడూ ఆడుతూ కిచకిచమని చప్పుడు చేస్తూ చాలా అల్లరి చేసేవి. ఆనందంగా కలిసి ఎగురుతూ ఐక్యంగా ఉండేవి. ఒకరోజు ఆకాశంలో ఎగురుతున్న వాటికి నేల మీద ఒక పెద్ద చెట్టు క్రింద బోలెడంత ఆహారం కనిపించింది. అక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు గనుక వాటిని తింటే ప్రమాదమేమీ ఉండదని పక్షులు భావించాయి. వెంటనే అవన్నీ ఆహారం తిందామని నేలకు దిగాయి. అవి అలా ఆహారాన్ని తింటుండగా ఉన్నట్టుండి చెట్టుపై నుండి వల ఒకటి వచ్చి పడింది. పక్షులన్నీ కూడా వలలో చిక్కుకుపోయాయి. అవన్నీ ముందుగా భయపడిపోయాయి. తర్వాత వలలోంచి బయటపడడానికి దేనికదే ప్రయత్నించసాగింది. కానీ వలలోంచి బయటపడలేకపోయాయి. అప్పుడు పక్షుల నాయకుడు ఇలా అన్నాడు: ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తే లాభం ఏమీ ఉండదు. మనమంతా ఈ వలలోంచి బయటపడాలంటే మీరంతా కూడా నేను చెప్పినట్లు వినండి. ముందు భయాన్ని వీడి ధైర్యంగా ఉండండి. అందరం కలిసి వలను మన ముక్కులతో పట్టుకుని ఒకేసారి రెక్కలో ఆడిద్దాం. అప్పుడు మనం వాళ్ళతో సహా ఎగిరిపోవచ్చు. పక్షులన్నీ ఐకమత్యంతో తమ నాయకుడు చెప్పినట్టే చేయాలని నిర్ణయించుకున్నాయి. అనుకున్నట్టే ఒక్కసారిగా వలతో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. తర్వాత పక్షులకు మిత్రులైన ఎలుకల దగ్గరికి ఎగురుకుంటూ వెళ్లి ఎలుకలను సహాయం కోరాయి. మిగిలిన ఎలుకలు కూడా తమ మిత్రులకు సహాయం చేయడానికి పరుగు పరుగున అక్కడికి వచ్చాయి. ఎలుకలు చకచకా వలను తమ పొదునైన పళ్లతో కొరికి ముక్కలు ముక్కలు చేసేశాయి. అలా తమ నాయకుడి ఆలోచనతో మిత్రుల సహాయంతో పక్షులు ఆపద నుండి బయటపడ్డాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఐకమత్యమే మహాబలం. సింహం అత్యాశ. ఒకానొక దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది. అప్పుడు మండు వేసవికాలం. ఆ రోజు సింహం చాలా ఆకలితో ఉంది. అది ముందుగా సమీపంలోని నదిలో నీళ్లు త్రాగి తర్వాత ఆహారం కోసం వేట ప్రారంభించాలనుకుంది. గుహ నుండి బయటికి వచ్చి నీరు త్రాగడానికి నదికి వెళ్ళింది. నదిలో నీళ్లు త్రాగాక ఆహారం కోసం వెతకసాగింది. అకస్మాత్తుగా దానికి దూరంగా ఉన్న పొదల్లోంచి శబ్దం వినిపించింది. అది అక్కడికి వెళ్లేసరికి అప్పుడే ఒక చిన్న కుందేలు పొదలోంచి బయటకు వచ్చింది. సింహాన్ని చూసిన కుందేలు చాలా భయపడింది. దానికి దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ సింహం మాత్రం ఆ కుందేలును చాలా తేలికగా పట్టేసుకుంది. పాపం కుందేలు సింహం పాదాల కింద చిక్కుకుంది. ఈ చిన్న కుందేలు నా ఆకలి తీర్చలేదు అనుకుంది సింహం. అయినా కుందేలును తినడానికి సిద్ధమవుతున్న సింహానికి అకస్మాత్తుగా ఒక జింక కనపడింది. సింహంలో అత్యాశ మొదలైంది. అది ఎలా ఆలోచించింది: ఈ చిన్న కుందేలును తినడానికి బదులు ఆ పెద్ద జంతువును తినడం మంచిది. ఇప్పుడు ఆ జింకను తినగలిగినంత తిని
మిగిలింది రాత్రికి దాచుకోవచ్చు. అనుకోగానే దాని నోట్లో నీళ్లూరాయి. ఆ జింకను చూస్తుంటే ఇక కుందేలుని తినాలని అనిపించలేదు. వెంటనే కుందేలుని విడిచిపెట్టి జింకను వెంబడించింది సింహం. దాంతో కుందేలు బ్రతుకు జీవుడా అనుకుని పరుగు అందుకుంది. వీలైనంత త్వరగా అక్కడి నుండి పారిపోయింది. సింహం జింకను వేగంగా వెంబడించసాగింది. అయితే తెలివిగల జింక అంతకంటే వేగంగా పరుగు తీసి దట్టమైన అడవిలోకి పారిపోయింది. జింకను చేజిక్కించుకోవడానికి సింహం ఎంత కష్టపడ్డా అప్పటికి అది దాని కళ్ళ ముందు నుండి అదృశ్యమైపోయింది. అత్యాశకు పోయిన సింహానికి జింక కాదు కదా, ఆఖరికి కుందేలు కూడా దక్కలేదు. ఈ కథలో నీతి ఏమిటంటే, చెట్టు మీద ఉన్న 2 పక్షుల కన్నా చేతిలో ఉన్న ఒక పక్షి ఎంతో విలువైనది.